స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా యేసు ప్రభా మీకు వందనాలు తండ్రి. అబ్రహాం ఇసాక్ యాకోబుల దేవా మీకు వందనాలు తండ్రి. దయగల తండ్రి మీకు వందనాలు యేసు ప్రభా. దేవా ఆకాశం మీ సింహాసనం, భూలోకం మీ పాదపీఠం, మీ పాదాల దగ్గర నుంచి నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నాను ప్రభా. ఈ లోకానుసారంగా దేవా ప్రతి పాపంని కాల్చివేయండి యేసు ప్రభా. దేవా మరి నువ్వు పాపుల కొరకు మీ రక్తాన్ని చిందించిన యేసు ప్రభా. దేవా మీ రక్తంలో నీ బిడ్డలందరినీ పరిశుద్ధులుగా మార్చండి యేసు ప్రభా. దేవా నీ బిడ్డలు చేసే ప్రతి పాపాన్ని కాల్చివేయండి యేసుప్రభ. దేవా వాళ్ళు వెళ్ళే మార్గాన్ని మీరే ఏర్పరచండి యేసుప్రభ. దేవా మరి నీ బిడ్డలని చెడు మార్గంలో వెళ్ళకుండా మీరే ఆపివేయండి యేసుప్రభ. వాళ్ళు చేసే ప్రతి పనిలో మీరు తోడై ఉండునుగా అక్క నా తండ్రి యేసుప్రభ. మీరే నిరంతరం నీ బిడ్డలకి తోడై ఉండండి నా తండ్రి ప్రభా. మరి ఈ లోకంలో ఎంతోమంది దేవా అనారోగ్య సమస్యలతో బాధింపబడుతున్నారు యేసుప్రభ. వాళ్ళ అనారోగ్య సమస్యలను కాల్చివేయండి. నడితల నుంచి అరికాల వరకు నీ ప్రతి ఒక్క బిడ్డని ముట్టి తాకి స్వస్థపరచండి యేసుప్రభ. దేవా ప్రతి అవయవంలో యేసు రక్త ప్రోక్షణ జరిగించండి యేసుప్రభ. ప్రతి ఒక్క సమస్య నుంచి, అనారోగ్య సమస్య నుంచి మీరు విడుదల కలిగించండి. అప్పుల బాధ నుంచి మీరు విడుదల కలిగించండి. ఎంతోమంది బిడ్డలు దేవా అప్పులతోనే బాధపడుతున్నారు యేసుప్రభ. మరి ఆ అప్పుల సమస్య నుంచి మీరే సంపూర్ణమైన విడుదల కలిగించండి యేసుప్రభ. అదేవిధంగా నా తండ్రి మరి జాబ్స్ లేకుండా ఎంతోమంది బాధపడుతున్నారు దేవా. చదువుకున్న వాళ్ళ చదువుకి తగ్గట్టు జాబ్స్ రాకుండా కూడా ఎంతోమంది బాధపడుతున్నారు యేసుప్రభ. మరి వాళ్ళ చదువుకి రిలేటెడ్గా జాబ్స్ రావాలా యేసుప్రభ. దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్న ప్రతి బిడ్డ యొక్క మొరని మీరు ఆలకించండి యేసుప్రభ. వాళ్ళ మొరని మీ సన్నిధికి చేర్చుకోండి దేవా. దాన్ని నీరు కట్టి ఫలింపజేయండి యేసుప్రభ. దేవా మీరు సహాయం దయచేయండి. వాళ్ళకి మీరు తోడై ఉండండి యేసుప్రభ. మీ బిడ్డలకి ప్రతి ఒక్కరికి దేవా యేసుప్రభ వాళ్ళ జీవితంలో ప్రతి విషయంలో దేవుడు తోడై ఉండను గాక నా తండ్రి. అమ్మెన్ నా తండ్రి. దేవా దయగల తండ్రి, కృపగల రాజా యేసుప్రభ మీకు వందనాలు తండ్రి. దేవా అడుగుడు ఇవ్వబడును, నా నామంలో అడిగిన ప్రతి ఒక్కటి ఇస్తా అంటున్నాను. యేసు క్రీస్తు నామంలో నేను అడుగుతున్నాను తండ్రి. మీ యొక్క దేవా యేసుప్రభ మీ రక్షణ కాపుదల మాకు అందరికీ, మీ బిడ్డలందరికీ దయచేయండి యేసుప్రభ. దేవా మరి ప్రతి సమస్య నుంచి మీరు మాకు విడుదల కలిగించండి యేసుప్రభ. దేవా మరి వివాహం లేక ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి. వివాహం ఆలస్యం అవుతుంది దేవా. వివాహం అవ్వాల్సిన వాళ్ళకి వివాహం అవ్వాలా యేసుప్రభ. మీ చిత్తానుసారంగా దేవా మ్యాచ్ అనేది సెటిల్ కావాలా యేసుప్రభ. మీరు సాయం దయచేయండి. ప్రతి బిడ్డ యేసుప్రభ మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు దేవా ఏ సమస్య గురించి మొరపెడుతున్నారో వాళ్ళ సమస్యలన్నీ తీర్చివేయండి. అదేవిధంగా నా తండ్రి ప్రతి బిడ్డకి స్వస్థత కలిగించండి యేసుప్రభ. సంపూర్ణమైన స్వస్థత కలిగించి ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టి తాకి స్వస్థపరచండి దేవా. ప్రతి ఒక్క అవయవాన్ని మీరు ముట్టండి దేవా. పెరాలసిస్తోని, షుగర్తోని, మరి అదేవిధంగా నా తండ్రికి క్యాన్సర్తోని, హార్ట్ ప్రాబ్లమ్స్తోని, కిడ్నీ ప్రాబ్లమ్స్తోని ఎంతోమంది బిడ్డలు వాళ్ళ లైఫ్ని ఎండ్ చేసేస్తున్నారు నా తండ్రి. వాళ్ళ లైఫ్ ఎండ్ అయిపోతుంది దేవా. కానీ దేవా యేసుప్రభ దేవుని నమ్మితే ప్రతి ఒక్క ఆరోగ్య సమస్య కూడా కొట్టివేయబడుతుందన్న దేవా యేసుప్రభ అనే నమ్మకం మీరు కలిగించండి యేసుప్రభ. దేవా మరి ప్రతి బిడ్డని మీరు ఎక్కల కింద భద్రపరచుకోండి దేవా మిమ్మల్ని ఆరాధించే ప్రతి ఒక్క బిడ్డని నడితల నుంచి అరికాల వరకు మీరు ముట్టి తాకి స్వస్థపరిచే సంపూర్ణమైన ఆరోగ్యం చేత మీరు దీవించి ఆశీర్వదించన్న తండ్రి. మిమ్మల్ని నమ్మిన వాళ్ళు తలగా ఉంటారు, తోకగా కాదన్న తండ్రి యేసుప్రభ. మరి తలగా జీవించే జీవితం దయచేయండి యేసుప్రభ. ఉన్నతమైన స్థానాల్లో దేవా యేసుప్రభ వాళ్ళు అనుకున్న రీతిగా లైఫ్ సెటిల్ అవ్వాలన్న తండ్రి. మీ బిడ్డలది యేసుప్రభ. మరి మీరు సహాయం దయచేయండి దేవా. మంచి జాబ్స్లో ఉండాలి నా తండ్రి, మంచి ప్రొఫెషన్స్లో ఉండాలా యేసుప్రభ. ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టి తాకి స్వస్థపరచండి యేసుప్రభ. దేవా ఎవరి లైఫ్లో ఏ అచీవ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ కావాలా యేసుప్రభ. మీరు సాయం దయచేసి యేసుక్రీస్తు నామంలో దేవా ప్రతి ఒక్క సమస్యని కొట్టివేసి ప్రతి మనిషిలో దేవా యేసుప్రభ మరి దేవా మీ కృప అనేది దయచేయండి యేసుప్రభ. దేవా ఈ లోకానుసారంగా ఏ చెడు జరగడానికి వీలైన తండ్రి. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు అట్లా జరగడానికి వీలైన తండ్రి. ప్రతి ఒక్క చెడుని కాల్చివేయండి యేసుప్రభ. దేవుడు తోడై ఉండును గాక. ప్రతి బిడ్డకి దేవుడు తోడై ఉండును గాక నా తండ్రి. అమ్మెన్ నా తండ్రి. మీరు సాయం దయచేసి మా ప్రార్థనని మీ సన్నిధికి చేర్చుకోండి నా తండ్రి. నీ ప్రతి బిడ్డని మీరు ఎక్కల కింద భద్రపరచుకొని యేసుక్రీస్తులో ఎల్లప్పుడూ మంచి లాంగ్ లైఫ్ దయచేసి దేవా ఉన్నతమైన స్థానంలో నీ బిడ్డలని ఉంచాలా యేసుప్రభ. మీరు ఆ రీతిగా వాళ్ళ లైఫ్ని సెటిల్ చేసి యేసుక్రీస్తు నామంలో దేవా నీ బిడ్డలందరినీ మీరు ముట్టి తాకి స్వస్థపరిచి మీరు ఎక్కల కింద భద్రపరచుకొని మీ నామానికి మహిమగంత వహించుకోమని యేసుక్రీస్తులో